కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లా గొల్లపల్లిలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన నర్సారెడ్డి లక్ష్మీదేవమ్మలను ఆయన పరామర్శించారు. గొడవకు దారితీసిన భూ సమస్య గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కోటిరెడ్డి కర్రాలతో దాడి చేశారని బాధితులు వివరించారు. రక్త గాయాలు కావడంతో గ్రామస్తులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాకు సంబంధం లేకుండా ఎట్టబోద్దయ్యా, మేము సాగి సంతరించినప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా ఉంటే పెద్ద మనిషి పంపించి పెద్ద మనిషితో మాట్లాడాలి కదా. పెద్ద మనిషితో మాట్లాడకపోయా. సరేలేని మేము ఆయన అడుగుదామంటే మా ఆయన, మా బావ కొడుకు, మా కొడుకు ముగ్గురు వచ్చిండ్రు. ఒకరికొకరు దోసుకుంటున్నాం. మేము వాళ్ళు ఇద్దరు దోసుకుంటున్నాం. పిల్లలు పెద్దలు అందరం దోసుకుంటుంటే టీడీపీ నాయకులు ఇద్దరు వచ్చినారు. వచ్చి ఇక గొన్నగొండ పాలేటి వేణుగోపాల్ రెడ్డి, నాగా నరసింహారెడ్డి వచ్చి కోటిరెడ్డి కానీ కోటిరెడ్డి పెళ్ళాం కానీ ఎవరిని తీయకుండా మమ్మల్నే దోసి మా పిల్లలు ఇద్దరు పక్క దోసి మా ఆయన వేణుగోపాల్ రెడ్డి కొట్టిండు. కర్ర తీసుకొని కొట్టిండు మన్ను మా ఆయన ఇద్దరిని. నాగా నరసింహారెడ్డి తోసినట్టు తోసి పక్క దోసి మమ్మల్ని కొట్టించిండు. నాన్న కూతురంట మారుడంట ఆ పొలం కాడ రోజు వచ్చి వాడు దుంతాడు. దాని గురించి మా ఓడి పోతే నీకేం సంబంధం అని చెప్పి వాడిని కొట్టి పంపించిండ్రు. ఆయన ఓడి ఏడితే ఇంటికి వచ్చిండు సార్. ఆయన మేము పోతే మా భార్య మేము పోతే నీకేం సంబంధం అన్నాడు, దాటిపోమ్మన్నాడు. ఈ అంతలేకి మేము దుబ్బకుండా చూసుకుంటామంటే వాళ్ళు టీడీపీ నాయకులు వచ్చి మా మీద దాడి చేసి పట్టుకొని మమ్మల్ని కొట్టించిండ్రు, కర్రలతో కొట్టిండ్రు.